సహనటులు ఉంటారు కదా, బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, సో ఇంకా చాలా మంది ఉన్నారు లిస్ట్ లో. ఇప్పుడు వరకు ర్యాప్ ఎవరితో ఎక్కువగా కంటిన్యూ చేస్తున్నారు మీరు? అందరితో. ఆలి గారు, వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ, ధర్మ సుబ్రహ్మణ్యం గారు. ఇప్పటికి ప్రతిరోజు నేను తలుచుకుంటాను. ఏదన్నా పెడితే ఆ కామెడీ సీన్ వస్తుంటే లేరా వీళ్ళు, ఒకరోజు మనం కూడా ఉన్నాం కదా అని అనిపిస్తుంటు, బాధ వేస్తుంటది ఆ కామెడీ సీన్ చూడడానికి. బ్రహ్మానందం గారు వీళ్ళందరూ, ఆయన యాంకరింగ్ చేసేవాడు, మేమందరం కూర్చుని ఎంజాయ్ చేసిన సినిమాలు ఎన్నో బయట ఆఫ్ ద కెమెరా అలా ఎంజాయ్ చేసాం. రైట్. సో అంటే అప్పట్లో మీ తరం వాళ్ళందరూ స్క్రీన్ మీద వస్తున్నారంటే అసలు జనాలకి పండగే పండగ. ఆడియన్స్ అయితే మీరు ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద వస్తే మీ డైలాగ్స్ అడాప్ట్ చేసుకోవాలని ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారనమాట, అలాంటి డైలాగ్స్. సో ఇప్పుడు ఉన్న కామెడియన్స్ కి అప్పట్లో మీ తరం వాళ్ళు చేసిన కామెడియన్స్ కి ఏంటి సార్ డిఫరెన్స్ అంటారు? డిఫరెన్స్ ఏమీ లేదండి, ప్రతి దాంట్లో కామెడీ ఉండాలంతే. ఇప్పుడు వెతుక్కుంటున్నాం మేము కామెడీ ఉండాలి. అంటే మీరు వేసే కామెడీ ఎలా ఉంటదంటే ఎవరికి నొప్పించదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా కనిపించినట్టు ఉంటది అనమాట, అసలు వినిపించినట్టు. కానీ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఏం మరి కాలం మారుతుంది కదండి, ట్రెండ్ మారుతుంది, అయినా కానీ ఎంజాయ్ చేస్తున్నారు. అవును, రైట్. మీరు రచయితగా కొంతమందికే తెలుసు, నటులుగా ప్రతి ఒక్కరికి, ప్రపంచం అందరికీ తెలుసు. ఏదైనా ఫ్యూచర్ లో డైరెక్టర్ గా ఏమైనా పరిచయం అయ్యే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా సార్? అదే అనుకుంటున్నానండి, డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నా. కాకపోతే బాగా చెయ్యాలి కదా, దాని గురించి ఆలోచిస్తున్నాం. బాగా చెయ్యాలి అని మీరు అసలు ఆలోచనే వద్దు సార్, మీరు అంతే, మీరు స్టార్ట్ చేసేయండి. ఆ బాబా దయ వల్ల కథ ఉంది. నేను ఎవరైనా నన్ను అడిగారంటే ఫస్ట్ మీకు పరిచయం చేస్తాను ప్రొడ్యూసర్లని. ఎందుకు సార్, మీరు ఎప్పుడైనా ప్రొడ్యూస్ చేయాలని మీకు అనిపించలేదా? ప్రొడ్యూస్ అయితే అంత లేదు నా దగ్గర. ఇప్పుడు దాదాపుగా మీరు నటించిన సినిమాలు ఎన్ని ఉంటాయి సార్ కౌంట్ చేసుకుంటే? కౌంట్ చేయలేదు కానీ చిన్న పెద్ద అన్ని కలిపి ఒక 350 పైన ఉంటాయి. 350 అంటే జనాలకి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఎక్కువగా మీరు సినిమాల్లో కనిపిస్తున్నారు. 20s నుంచి స్టార్ట్ చేస్తే 2000 నుంచి ఈ ఇయర్ వరకు చూసుకుంటే సినిమాల్లో ఎక్కువగా కనిపించే వాళ్ళు బాగా సంపాదించేసుకుంటున్నారు అని అనుకుంటారు. నిజానికి రియాలిటీ ఏంటి సార్? ఇప్పుడు మీరు సంపాదన ఉందండి, కంఫర్టబుల్ లైఫ్, సాటిస్ఫాక్షన్ ఉంది, సంపాదన ఉంది. మీరు చెప్పినట్టు సినిమాలు తీసేంత ఒకవేళ ఉన్నా కానీ సినిమాలు తీయడం, దానికి నాలెడ్జ్ కావాలి. వచ్చేసి డబ్బులు ఉన్నాయి తీద్దామంటే కుదరదు, నేను వ్యవసాయం ఉంది చేసేద్దామంటే కుదరదు, ప్రతిదీ నేర్చుకోవాలి కదా. డబ్బుకుని యాంకరింగ్ చేద్దామంటే కుదరదు, నేర్చుకోవాలి కదా. కానీ మమ్మల్ని నటించమంటే మేము నటిస్తున్నాం కదా. ఎవరు మీరు? మల్టీ టాలెంటెడ్, మల్టీ విటమిన్ లాంటి వాడు. రైట్. సో మీరు చేసిన పాత్రలలో లైక్ చాలా హిట్ సినిమాలు, మీరు చేసిన ప్రతిదీ హిట్, పట్టిందల్లా బంగారమే. అంటే లైక్ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వెంకీ, దుబాయ్ సీను, సాంబా అండ్ శంభో శివశం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి ఖాతాలో. మీకు నచ్చిన సినిమా ఏంటి? ఇప్పుడు వరకు మీరు చేసిన 300 పైగా సినిమాలు చేశారు కదా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నాకు నచ్చినవి. ఏది మంచి పేరు తెస్తే అది కొంచెం నచ్చినట్టు ఉంటుంది. కొన్ని ఈవి గారి సినిమాలో నువ్వంటే నాకు ఇష్టం, ఆ సినిమాలో ఒక దత్తుడు క్యారెక్టర్ వేస్తా, లక్ష్మీపతి గారు నేను, భువనేశ్వరి తమిళనాడు అమ్మాయి ఆవిడ, నాకు చాలా ఇష్టమైంది. కాబట్టి సినిమా ఆడక అంత ఇది అవ్వలేదు. మీరు అన్నట్టు వైరల్ అవుతుంది, పెడుతుంటారు వాట్సాప్ లో. అలా కబడ్డీ అవునాళ్ళు దృష్టి పడ్డారు. ఈవి గారి సినిమాల్లో అత్తిలి సత్యబాబు, ఎవడి వాళ్ళు వాడిది, మన శ్రీనివాస్ రెడ్డి గారి డైరెక్షన్ లో బొమ్మన చంద్ర, టాటా వెళ్ళ, మధ్యలో లైలా, అది చంద్రం, ఇవన్నీ చాలా మంచి క్యారెక్టర్లు. నేను ఎంజాయ్ చేశాను, ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసిన వల్లనే. అంటే మీరు చేసే క్యారెక్టర్స్ అన్ని క్యాజువల్ గా ఉంటుంది, ఏదో మీరు నటిస్తున్నట్టు అయితే అసలు ఉండదు, న్యాచురల్ గా. అంటే మీరు మీ వ్యాసనే మీరు వ్యాసనే అక్కడ సినిమాలో ఆ సిచ్యువేషన్ బట్టి అలా పంచ్ డైలాగ్ వేసేస్తారేమో, అది అందరికి నచ్చుతుంది, మెచ్చుకుంటున్నారు జనాలు అని అనిపిస్తుంది. సార్ మీరు వెటకారం వేసే ఆ డైలాగ్స్ వెనకాల ఏదైనా జీవిత సత్యం ఉందా అని అడిగితే మీరు ఏం చెప్తారు? అంత లోతులకి వెళ్ళొద్దమ్మా, మామూలు క్యాజువల్ అంతే, ఇందులో జీవిత సత్యాలు ఏమీ లేవు. మీకు కష్టం వస్తే ఏం చేస్తారు?
బాధలు వస్తే ఏం చేస్తారు? సుఖంగా అంటే హ్యాపీ లైఫ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? బాధలు వస్తే బాధపడతాను. ఇదే ఆన్సర్. బాధలు వస్తే బాధలు వస్తే పబ్కి అదే డ్యాన్స్ అయ్యింది కదా. ఓకే. నాకు ఇంకో ఫిజికల్గా ఈ నెర్వ్ ప్రాబ్లం మీద వచ్చింది, ఒక రకం ఇంబ్యాలెన్స్. పాజిటివ్గా తీసుకుంటే ఈ వచ్చిన వల్ల నేను చాలా గొప్ప గొప్ప పుస్తకాలు చదివాను. రమణ మహర్షి గారు, భగవాన్ రమణ మహర్షి, షిరిడి సాయిబాబా గారు, ఇలాగా మన రామకృష్ణ పరమహంస, కొన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు. అది నేను పాజిటివ్గా వేస్తే ఇవి తెలుసుకోవటం వల్ల, అంటే తలకాయ పడితే ఆయింట్మెంట్ రాసుకున్నట్టు ఈ బాధలు వస్తే అటు సైడ్కి వెళ్తే అది నాకు చాలా గొప్ప రిలీఫ్ ఇచ్చింది. అది కదా సత్యం అనిపించింది. ఓకే. సో షూటింగ్ స్పాట్ లో ఎప్పుడైనా డైలాగ్స్ మిస్ అవ్వడం కానీ, సీన్ కి కరెక్ట్ గా యాప్ట్ కానీ సందర్భాల్లో మీరు అందిస్తుంటారా? అక్కడికక్కడే మార్పులు చేర్పులు ఏమైనా చేసి ఆ సీన్ కి సీన్ లో ఏం చేస్తే బాగుంటుంది, ఒకసారి డైరెక్టర్ లో అడిగితే చేస్తాను, లేకపోతే నాకు అనిపిస్తే చెప్తాను. ఇంత బ్రీఫ్ గా ఎలా ఉంటే సరిపోద్దేమో. నచ్చితే డైరెక్టర్లు ఉంచుతారు పాపం. డైరెక్టర్లు అందరూ మంచివాడు, ఈవీ గారితో సహా. అలా అంటావు అయితే అని చెప్పి ఆలోచించి పాపం పెట్టేవారు. అలాగా కొంచెం నోరు కలగజేసుకుంటా. అంటే అవే వెళ్తున్నాయి కాబట్టి, జనాల్లోకి అవే వెళ్తున్నాయి కాబట్టి మేబీ ఏమో వెళ్తాయి, ముందు తెలియదు కదా, తర్వాత వెళ్ళాక కదా మనకు తెలిసేది. రైట్. సో మీరు వేసిన వెంకీ సినిమాలో ఏదైతే డైలాగ్ ఉందో, మీకు జింకులో కావాలా, బొంకులో కావాలా, స్టీల్ ప్లాంట్ లో కావాలా, షిప్ యార్డ్ లో కావాలా, ఆ డైలాగ్ అసలు అంటే అనుకోకుండా వేసిన డైలాగ్ లో లేదు, రాసినవి యాడ్ చేసామో కానీ వైట్ల సీన్ గారు రాసింది ఇచ్చింది. జింకులో అలాంటి చీట్ చేయాలి, జాబ్ చేసేవాడు. మీకే బాగా వచ్చింది నాకు అన్నాను. ఇప్పటికి 10 సార్లు అన్నాను కదా నేను ఆ డైలాగ్ ఇప్పటికి. కానీ సార్ నిజానికి అవి చిన్న పిల్లల నుంచి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా మీ వేసిన డైలాగ్ ఒక్కొక్క సినిమాలో, వెంకీలో కావచ్చు, దుబాయ్ సీన్ లో కావచ్చు, అన్ని ఇప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్స్. అందుకే నేను అంత బాగా చెప్పగలిగాను. కొన్ని మనం నిజంగానే ఊహించలేము, అంత ఇది అయిందా అనేది తెలియదు. ఆయన సినిమాలో దుబాయ్ సీన్లో అబ్బా సాయిరామ్ అంటాను. అది ఎంత మామూలుగా అన్నది క్యాజువల్ గా అబ్బా సాయిరామ్ అని నాకు అలవాటు. సాయిరామ్ ఓకే, అదే సినిమాలో పెట్టేశారు. అబ్బా సాయిరామ్ అంటే డబ్బులు నాకు ఇచ్చేసారు రిలీఫ్ అన్నట్టు. అవునవును. అది ఎంతమంది అబ్బా సాయిరామ్ అంటుంటారు. అది అలా ఊహించింది కాదు కదా. ఒక్కోసారి ఇది బాగుంటది అనుకో, మేనరిజం ని సినిమాలో వాడేశారు. సాయిరామ్ డబ్బులు మూట రాగానే సాయిరామ్ అని వెళ్ళిపోతారు. సాయిరామ్